జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రజా వాగ్గేయకారుడు గోరెట్టి వెంకన్న హాజరై మాట్లాడారు. ఈ సమ్మేళనంలో 1970 నుంచి 2025 వరకు ఎస్ఎఫ్ఐలో పనిచేసిన విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఇప్పుడు అనేక రంగాల్లో స్థిరపడినటువంటి వారు చాలామంది వచ్చారు. ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఒక చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. అసమానతల పైన, ప్రజాస్వామిక పరిరక్షణ కొరకు, లౌకికవాద పరిరక్షణ కొరకు, రాజ్యాంగ విలువల ప్రతిష్ట కొరకు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ రంగంలోనైనా ఉండండి, కానీ సమాజంలో వస్తున్నటువంటి మార్పుల్ని పరిశోధించండి, ప్రజల పక్షాన నినదించేటువంటి బాధ్యతను చేపట్టండి అని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు ఏం చేస్తామన్నది ప్రాతిపదిక కాదు, బయటకు వచ్చాక ఏం చేస్తామన్నది ప్రాతిపదిక. అందువల్ల ఇవాళ మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే, ఒక అంటాడు జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో కోట్ చేస్తాడు, జీవితపు అంప చెయ్యపై నిద్రించి ఒక్కసారి నీ జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే ప్రతి క్షణము పరుల కోసమే బతికానన్న సంతృప్తి కలిగితే నీవు ధన్యజీవి అన్నాడు. ప్రతి క్షణము పరుల కోసం బతకడం సాధ్యం కాదు. మనం భగత్ సింగ్ లంకాం. కాళోజీ అంటాడు, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా సమాజానిది అని. ఆ స్థాయిలో మనం ఉండమని కోరుకోవడం కూడా అత్యాశ అవుతుంది. కానీ నేను అనేది ఏంటంటే, ఎస్ఎఫ్ఐ మనకు ఏ విలువలు నేర్పింది, ఏ ఆశయాలతో ఎస్ఎఫ్ఐ జెండా పట్టుకున్నాం ఆ రోజు, దాన్ని ఇప్పుడు ఎలా ఏం చేయాలి. చేసాత్మక మనిషి అయిన శంకర్ నియోగి లాంటి వాళ్ళను మా జీవితాల్లో దాదాపు 2000 మంది ఉద్యోగస్తులు, అతిశోక్తి కాదు, ఆయన పనిచేసే ప్రతి చోట 2000 మంది ఉద్యోగస్తులు. అందులో దాదాపు ఒక 500 మంది ఇప్పటికీ మార్క్స్ పార్టీతోని నిర్మాణ రంగంతో పరిచయం ఉండి తమ జీవితంలో విప్లవోద్యమాలతోని, ప్రజాస్వామిక ఉద్యమాలతోని మనుషులుగా ఉండడానికి కారణమై కూడా ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత మాకు చాలా ఆయన చదువు కోసం వచ్చిన ఉపాధ్యాయుడు, కానీ చదువులో అందరినీ 12 ఏళ్ళు రిజల్ట్ రాని స్కూల్లో ఎక్కువ రిజల్ట్ వచ్చిన మాస్టరే అనుకున్నాం. కానీ 2 జతల బట్టలతోని తనకున్న భూమిని దళితులకు ఇచ్చి ఆ ఊర్లో ఆ వర్గం నుంచి, ఆ కులం నుంచి వెలివేయబడేటంత పరిస్థితి ఏర్పడి కూడా ఈ అట్టడుగు వర్గాల కోసం ఉండి అదే సామాజిక వర్గం నుంచి దాడులకు గురైన ఒక మహోన్నతమైన కామ్రేడు మా జిల్లాలో అపర సుందరయ్యగా చెప్పుకునే వెంకటరెడ్డి గారి వల్ల నేను ఎస్ఎఫ్ఐలోకి వచ్చినాను. అనేక పరిస్థితులు, అనేక రాజకీయ విధానాలు అవన్నీ అనుకున్నా, కానీ మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి పాపం నిర్వాహకులు కూడా ఏం చేస్తారు చెప్పి, ఇప్పుడు పావుదప్ప 5 అవుతుంది, వాళ్ళకు టైం ఉంటుంది, 6 గంటలకు 5 బంద్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి పాపం, వాళ్ళ పరిస్థితి కూడా చెప్పలేం. మరి ఇప్పుడు వీరయ్య గారు లేచినబడి, లేకపోతే రాములు గారు మాట్లాడినాను, రాములు గారు మాట్లాడండి, అబ్బా మీరు ఉపాసన బాగా హుషారున్నారు సార్. పాపం వీరయ్య గారు పాపం అన్యాయం అయింది, మాట్లాడడం అంతా అన్యాయం అని ఏంటంటే వాళ్ళ టైం ఏం తీసుకోవాల్సి వస్తుంది. కనుక మనం ఎన్నిసార్లు మాట్లాడతాం, యూట్యూబ్లో సుద్దాల శబ్దాలు కొడితే బోర్డు అనే విషయాలు మీకు తెలుస్తాయి. కాకపోతే పాట పాడే విధానం ఒకటి ఉంటుంది. పాట పాడేటప్పుడు కొందరు చేతులు ఊపుతూ పాడతారు, కొందరు చక్కగా నిలబడి పాడతారు. కానీ మన తెలంగాణ గాయకుని వాళ్ళు చూడండి, మీరు ఇట్లా ఇట్లా పెట్టుకొని జనగణమన అధిన పాట అట్లా పాడ. ఒకవేళ జనగణ వాడు వందే మాత్రం పాడమంటే వందే మాతరం సుజల అట్లా పాడరు, మనం పాడుతున్నట్టు. ఎట్లా పాడతారు, వందే మాతరం సుజలం సుఫలం మలయజ శీతలం సస్య శ్యామలం వందే మాతరం. పాట పాడే విధానం లోపల నీకు చైతన్యపు అగ్గి కణాలు పడేటట్టుగా పాడేటువంటి విషయం కూడా తెలంగాణ రచయితలకి గాయకులు మాత్రమే ఉంది.
కనుక పాట రాయడం ఒక పద్ధతి, దాన్ని ట్యూన్ చేయడం ఒక పద్ధతి, పాట వినిపించడం ఒక పద్ధతి, చప్పట్లు కొట్టడం ఒక పద్ధతి. చప్పట్లు రెండు రకాలు. ఒకటి పొడగించమని, రెండోది చాలించమని. కాబట్టి క్లాప్స్ కొట్టడం కూడా క్లాప్స్ కెనాట్ బి డిమాండెడ్ అని చాలా మంది రచయితలు వాడుతుంటే పెద్దలు వచ్చి సార్ సార్ బాబు గారు వచ్చి అశోక్ తేజ గారు బాగా పాడినారు కాబట్టి మీరందరూ కడతారు. డోంట్ డిమాండ్ క్లాప్స్ సార్. కొడితే అది కొట్టాలి. నేను ఎప్పుడు మా పిల్లలకు చెప్తా, చప్పట్లు కొట్టాలంటే ఎట్లా కొట్టాలంటే ఇప్పుడంటే ఏదో అశోక్ అన్న కొడుతున్నా కానీ రేపు నేను గంట తర్వాత నేను వేదిక మీద వస్తే లక్షల మందితో చప్పట్లు కొట్టించుకుంటాను అని శబ్దం చేసుకుంటే చప్పట్లు కొట్టాలి. అలా చప్పట్లు కొట్టడం లోపల మనకు మనమే ఉత్సాహం పొందే అవకాశం. కాబట్టి పాట రాయడం, ట్యూన్ చేయడం, వినిపించడం, అందరికంటే ఎక్కువగా అభ్యుదయ రంగంలో, అభ్యుదయ పథంలో నడుస్తున్నటువంటి మీలాంటి సంఘాల్లో పనిచేస్తున్న కవులకి, రచయితలకి, గాయకులకు ఎక్కువ బాధ్యత ఉన్నది. ఆ పద్ధతిలోనే మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నిజంగానే ఇప్పుడు ముగిస్తున్నాను. నమస్కారం.